ముందు నేను ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి కర్రి శ్రీనివాసరావు గారు ఇదిగో, ఇది మామూలు మనిషి కాదు ఈయన. అయ్యో బాబోయ్, ఆ పవన్ కళ్యాణ్ ఆ పాలిటిక్స్లో ఎలాగో సేవా కార్యక్రమాల్లోనూ ఈయన అలాగా 18 ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాలంటే ఏమిటంటే విద్యాదానం చేస్తున్నారు. 17 ఏళ్ళు పూర్తయిపోయి 18వ ఏడాది కూడా పూర్తయిపోయింది నిన్నటితో. అదే పల్లిపాలెం నడవపల్లి గ్రామాలకు గ్రామ వికాసాభివృద్ధి కార్యక్రమం. అందులో భాగంగా గ్రామాభివృద్ధి అంటే ఏంటి, కేవలం విద్యాదానమే కాదు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటూ ఏ కష్టం వచ్చినా నేనున్నాను చెబుతూ, నేను చూశాను కళ్ళారా, ఈసారి మళ్ళీ ఇంకోసారి చూశాను. ప్రతి మనిషి పలకరించేవాడే, ప్రతి మనిషి దండం పెట్టేవాడే. అసలు ఇద్దరిది క్లాష్ అయిపోతుంది, వాళ్ళు పెడతారు ఈయన పెడతాడు. అంటే అంత ప్రేమానురాగాలు, అంత గుర్తింపు సాధించాడు. నేను అనుకుంటాను కేవలం ఏదో మన బతుకులు మనం బతికేస్తున్నాం, అలా కాదు. పరుల కొరకు కూడా బ్రతకాలి అనే విషయం ఇలాంటి కర్రి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఈజ్ ఎ సింపుల్ మ్యాన్. మరి ఐ థింక్ ఇలాంటి సేవా వాళ్ళు ఉన్న వాళ్ళని పాలిటిక్స్ వాళ్ళు కూడా టచ్ చేస్తారు. వాళ్ళు టచ్ చేశారు, ఆహ్వానించారు. సరే, మరి ఆహ్వానం వచ్చినప్పుడు మరి వెళ్ళక తప్పదు కదా, వెళ్ళారు. అయితే తన ఇబ్బంది లేకుండా వెళుతూ ఎంపీటీసీ స్థాయి వరకు వచ్చారు. ఇంకా అక్కడి నుంచి ముందుకు ప్రయాణం చేయమని నేను కూడా గట్టిగా చెబుతున్నాను. మరి అది చూద్దాం, దైవాధీనం, అది ఎలా ఉంటుంది అది ముందు అది తెలుస్తూ ఉంటుంది. కానీ సేవ మాత్రం ఆయన ఊపిరి, సేవాభావమే ఊపిరి. అది ఉన్నవాడికి మిగతా అవన్నీ కొట్టిన పిండి అయిపోతాయి. ఓకే, అది ఈయన చిరు పరిచయం. ఒక్కసారి మళ్ళీ ఫుల్గా ఫేస్ మా కెమెరా కేసు చూడండి శ్రీనివాస్ గారు, క్లోజ్అప్. వండర్ఫుల్. సో ఈయన ఇక్కడ ఆహ్వానిస్తే నేను వచ్చాను. ఎక్కడికి వచ్చానంటే పల్లిపాలెం నడవపల్లి అమలాపురం దగ్గర. అది విషయము. ఇక్కడ ఈయన నన్ను తీసుకొచ్చి ఇక్కడ చూపించారు. ఈ గౌతమి నది వశిష్ఠ గౌతమి అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అది. మనం ఏదో సిటీలో హైదరాబాద్లో అనుకుంటాం 100 ఫీట్ రోడ్ అని, ఇది 150 అడుగుల వెడల్పు ఉంది. 150 సుమారుగా 100 అయితే ఈజీగా ఉంటుంది కదా. ఈ ప్రాంతం పేరు కుండలేశ్వరం. ఇక్కడ పరమశివుడు కుండలేశ్వరుడుగా ఇక్కడ అది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడికి తరచూ వస్తుంటారు. ఆయన గోశాల కూడా నిర్మించారట. ఈ మధ్యనే నాకు వస్తుంటే 2-3 టూరిస్ట్ బస్సులు కూడా కనిపించాయి. ఇవాళ ఆదివారము 16వ తారీఖు కదా, ఇవాళ 16 జూన్ 2024. ఇది కోనసీమ. ఈ కోనసీమ మరి ఈ కోనసీమ అందాలను నన్ను అడిగితే అసలు ప్రపంచంలో ఎక్కడ లేవు. దీన్ని టూరిస్ట్ స్పాట్ చేసుకుంటూ, అంటే దీన్ని కాపాడుకోవాలి. ఇక్కడ మరీ ఎక్కువ చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ప్రకృతిని మాయ అని అందరూ ఈ మాయామోహంలో పడిపోతే చాలు, ఇంకా ధ్యానం ఏమిటన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇది విషయం, 4 వైపులా ఇది. మరి నా పరిచయం పవన్ కుమార్. హైదరాబాద్ వాళ్ళందరికీ నేను బాగా తెలుసు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకు కూడా నేను బాగా పరిచయం అయిపోయాను. వారణాసి పవన్ కుమార్ నా పేరు, వ్యాఖ్యాత, గాయకుడిని. మరి చాలా సంతోషంగా ఉంది. మరి మరొక ఆలయానికి